ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలల బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ఈ రోజును వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించకుండా సీఎం ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు. మాలలపై కక్ష పెట్టుకుని వారిని అణగదొక్కడానికి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేశారని మండిపడ్డారు. ఇరు వర్గాలకు నష్టం జరగకుండా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో తాము కొట్లాడుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణ అంశంపై గైడ్లైన్స్ ను విడుదల చేసిందో ఆ గైడ్లైన్స్ ను చూడకుండానే రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఇదే రోజున నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని తెలంగాణలో మాట్లాడిండు. అలాగే చేసి తీరిండు. మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సైంటిఫిక్ డాటా గానీ, ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా, ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చిండు. వర్గీకరణ చేయమనే చెప్పిన మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు. వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం. కానీ మా మాలలకు 5% ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేవెళ్ల డిక్లరేషన్ లో 18% ఎస్సీ రిజర్వేషన్ పెంచుతా అని చెప్పింది. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంలో 18% రిజర్వేషన్ పెంచి మాలలకు 8% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రోస్టర్ పాయింట్ లో 22 వరకు మా రోస్టర్ పాయింట్ లో జరిగిన అన్యాయం పైన కూడా మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీ ఇప్పటికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోస్టర్ పాయింట్లలో మాలలు చేసిన అన్యాయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించి ఈ 20 లోపు రోస్టర్లలో 2 పాయింట్లు మాలలకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుని ఆగస్టు 1కి ప్రకటించి ఏడాదైన సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ మరియు మాలా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మాలా విద్యార్థుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ రోజును మాలల యొక్క చీకటి దినముగా, ఈ యొక్క బ్లాక్ డేగా మాల విద్యార్థులు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడిగా ఆయన మెగులుతూ మాదిగలకు లబ్ధి చేకూరే విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో మొత్తం తప్పుల తడకగా ఉంది. అక్కడ ఉద్యోగులను చూసుకుంటే గానీ 40,000 పైచులకు మాదిగలరు, మాలలు 30,000 మంది ఎవరు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. చేవేళ్ల డిక్లరేషన్ లో మీరు ప్రకటించిన 18% రిజర్వేషన్లు పెంచి మాలలకు 8% కేటాయించాలా. అలాగే రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంగా సవరించి మాలలకు 16 రోస్టర్ కేటాయించాలా. ఎందుకంటే నేడు ఈ రోజుకు సుప్రీంకోర్టు ప్రకటించి సంవత్సర కాలం అయింది. కాబట్టి ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ మాలలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. రేపు రాబోయే ప్రతి నోటిఫికేషన్ లో మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు, ఉస్మానియా గానీ, కాకతీయ గానీ, తెలంగాణ గానీ, పాలమూరు గానీ అన్ని నోటిఫికేషన్లు, పీజీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ లోపు వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క సర్క్యులర్ ని, రోస్టర్ విధానాన్ని సవరించాలా. లేకపోతే మీ పైన రేపు స్థానిక సంస్థల్లో మాలలు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పక తప్పదు.